పిల్లల భవిష్యత్తు మారుస్తానని నమ్మించాడు. మాయమాటలు నమ్మి అల్లారముద్దుగా పెంచుకున్న బిడ్డను చేతిలో పెడితే తల్లిదండ్రులకు బాలికను శవంగా చేసి ఇచ్చాడు. చదువు చెప్పిస్తానని తన కూతుర్ని చంపేశాడంటూ గగ్గోలు పెడుతున్న ఆ అమాయక గిరిజన తల్లిదండ్రుల ఘోష మాత్రం కూటమి సర్కార్కి వినిపించడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గిరిజన ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు ఊరూరా ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ జీవనం సాగించేవారు. వీరికి కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన సివిల్ ఇంజనీర్ కలవల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు తరచుగా బాలిక ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలోనే బాధిత తల్లిదండ్రులను ఒప్పించి బాలికను విజయనగరం జిల్లా ఎస్కోటలోని ఓ కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశాడు. ఇటీవలే పరీక్షలు పూర్తి కావడంతో బాలిక ఇంటికి వచ్చింది. బాలిక ఇంగ్లీష్లో వీక్గా ఉందని ట్యూషన్ చెప్పిస్తానంటూ తల్లిదండ్రులను ఒప్పించాడు వెంకటేశ్వరరావు. ఈ నెల 22న బాలికను తల్లిదండ్రుల వద్ద నుంచి వెంకటేశ్వరరావు తీసుకువెళ్లాడు. 23వ తేదీన బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు అక్కడే పలుమార్లు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అనంతరం 24న బాలికకు అనారోగ్యంగా ఉందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. కొంతసేపటి తరువాత బాలిక చనిపోయిందని, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. పిల్ల చచ్చిపోయింది కదా, అయితే వాళ్ళు ఏమన్నారు, సారు మరి ఎర్రమాటల మొద్దు అంత దూరం ఎందుకు, ఎలాగ మధ్యరాడపేట ఉంది కదా, మధ్యరాడపేటలో ఎవరు లేరు కదా, ఇక్కడ దానం పరిచేద్దాము, మన ముగ్గురు సరిపోతాంలే, అక్కడ ఉన్నారు కదా 2 ముగ్గురు, మన ముగ్గురు సరిపోతాంలే అన్నాడు సారు. అది నేనేమన్నాను, మధ్యరాడపేటలో వద్దు, మా ఊరే పదండి, ఎర్రమాటలు వెళ్ళిపోతాము, ఎర్రమాటలు మా తెలిసిన మా అమ్మ మా నాన్న అందరూ ఉన్నారు, తాత గీత అందరూ ఆ పిల్లకి చూస్తారు, ఏడుస్తారు వాళ్ళు, ఇక్కడ వద్దు, వాళ్ళకి తెలియకనే మనం దాన్ని పరిస్తే మనం దెబ్బ అయిపోతాము, తెలియకనే దాన్ని పరిచయం అన్నాడు, కానీ నేను పరచలే. బాలిక శరీరంపై తీవ్ర గాయాలు గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు బాలిక చనిపోయి 24 గంటలు దాటిందని చెప్పారు. అప్పుడే బాలిక తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వెంకటేశ్వరరావుని నిలదీశారు. తన గురించి బయట చెప్పవద్దని, ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నిందితుడు బాధితుల నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. నా ఊసి మీరు బయట పెట్టకండి, నా ఊసి మీరు ఎత్తకండి, మీకు సచ్చినంత కాలం నేను చూసుకుంటాను, మీరు వృద్ధులైనంత కాలం నేను మీకు చూసుకుంటాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను, మీ పిల్ల మీకు చదివించి పోషిస్తుంది అనుకున్నారే, ఆ పనిని మీ కొడుకుగా నేను చేస్తాను, నా ఊసి మీరు బయట పెట్టకండి, నా జోలి మీరు బయట పెట్టకండి, నన్ను జాగ్రత్తగా ఉంచుకోండి, నా గురించి అసలు మీరు ఏం చెప్పకండి అనేసాడు. హిరమండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ నిందితుడిని అరెస్టు చేశారా లేదా అనే విషయాన్ని పోలీసులు బయటకు చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థలకు 17 ఏళ్ల గిరిజన బాలిక బలైపోయిందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందని దుయ్యబట్టారు జగన్. గిరిజన బాలిక మృతిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి గిరిజన బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేదు అతని మీద, ఆ వ్యక్తి ఎతనని చెప్తున్నాను కానీ ఇంతవరకు అరెస్ట్ లేదు. మరి నేను హోంమంత్రి గారు అనిత గారికి, ఆమె కూడా ఒక మహిళ, నేను మీకు ఒక విన్నపం చేస్తున్నాను, అమ్మ మీరు మహిళ అయి ఉండి మీరు ఎందుకు స్పందించుకుంటున్నారు? ఓ గిరిజన బాలిక, మైనర్ బాలిక మీద జరిగిన ఈ అత్యాచారంపై స్పందించండి. 17 ఏళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడి అరెస్టు గురించి పోలీసులు ప్రకటించకపోవడం వెనుకున్న కారణాలపై గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి.